శంకర్ చెల్లికి త్రుటిలో తప్పిన ప్రమాదం. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ సీన్లో శంకర్ ఇంట్లో ఎవరో ఉన్నారని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇల్లంతా వెతికి ఒక రూమ్ దగ్గర డౌట్గా నిలబడతాడు. ఆ రూమ్ వైపు చూస్తాడు. ఎవరూ లేకపోవడంతో మళ్ళీ తిరిగి వెళ్తుండగా ఏదో చూసినట్టుగా గమనించినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అద్దంపై క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని రాసి ఉంటుంది. ఆ మాస్క్ వేసుకున్న దొంగ ఈ ఇంటికి వచ్చి అలా రాసి ఉంటాడు. ఇంట్లోనేమో గ్యాస్ ఆన్ చేసి మొత్తం లీక్ అయ్యేలాగా చేస్తాడు. అదే రూమ్లో మళ్ళీ ఐరన్ బాక్స్ పెట్టి ఆన్ చేసి పెడతాడు. కొద్దిసేపటికి అది అంటుకొని గ్యాస్ పేలేలాగా ప్లాన్ చేస్తాడు. కానీ ఇదంతా శంకర్కి తెలియదు. ఏదో స్మెల్ వస్తుందని గమనిస్తాడు, కానీ ఏంటా స్మెల్ అనేది అర్థం కాదు. ఎందుకంటే ఒకవైపు ఐరన్ బాక్స్, మరోవైపు గ్యాస్. ఆ స్మెల్ ఏంటో తనకే అర్థం కాదు. బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బయట వాళ్ళ అత్తయ్య శంకర్ చెల్లిని ఏదో తీసుకురమ్మని వంటింట్లోకి పంపిస్తుంది. శంకర్ వాళ్ళ చెల్లి లోపలికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు శంకర్ ఫోన్ ఆన్లోనే ఉంటుంది. గౌరీ మాట్లాడుతూ ఉంటుంది కదా, శంకర్ ఏం మాట్లాడడం లేదని అరుస్తూ ఉంటుంది. అప్పుడే గౌరీ ఇంట్లో గ్యాస్ ఆన్ అవ్వకపోవడంతో గ్యాస్ అని మాట్లాడుతుంది. అప్పుడే తనకు ఆ స్మెల్ అర్థమవుతుంది. ఇందాక చూసింది గ్యాస్ స్మెల్లేనని. పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చెల్లిని వంటింట్లోకి వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడు. అప్పుడే వంటింట్లో నుంచి పేలుళ్ళు వస్తాయి. వీళ్ళిద్దరూ తప్పించుకుంటారు. త్రుటిలో ప్రమాదం తప్పిపోతుంది. శంకర్ చెల్లి ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో గ్యాస్ పేలడంతో ఆ అమ్మాయికి చాలా భయం వేస్తుంది. ఆ శబ్దాలు విని అందరూ లోపలికి వస్తారు. శంకర్ వాళ్ళ చెల్లిని వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఓదారుస్తూ ఉంటారు. మరోవైపు గౌరీ వాళ్ళ అత్తయ్య డల్గా ఉండడం గమనించి ఏం జరిగిందని అడుగుతూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య మొహం పైన గాయాలు ఉంటాయి. ఏంటి ఇదంతా అని అంటూ ఉంటుంది. అంతా నా కర్మ అంటే, కాదు నీ భర్త చేసిన పనే అని బయటికి తీసుకెళ్తూ ఉండగా వాళ్ళ మామయ్య వస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ తనపై అరుస్తాడు. తన భార్యని తీసుకెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటాడు. వీళ్ళు ఇలా గొడవ పడుతూ ఉంటే వాళ్ళ అత్తయ్య కొడుకు చూస్తూ ఉంటాడు. గౌరీ వాళ్ళ మామయ్యపై అరుస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ, తనని ఎందుకు ఇలా హింసిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. మరోవైపు గౌరీ వాళ్ళ అత్త కూతురు ఆ పిల్లాన్ని పడుకోబెడుతూ ఉంటుంది, ఈ గొడవలకు దూరంగా ఉండమని. ఇక్కడేమో గౌరీ వాళ్ళ మామయ్యతో వాదిస్తూ ఉంటుంది. నేను వదిలిపెట్టను, నా భార్య, నా ఇష్టం, కొడతాను, తిడతాను అంటూ వాళ్ళ అత్తయ్యని తన కళ్ళ ముందే కొడుతూ ఉంటాడు. చేయి విరిచేస్తూ ఉంటాడు. నువ్వు బయటికి వెళ్తే కానీ దీన్ని వదిలిపెట్టను అని అనేసరికి ఏమీ అనలేక గౌరీ సైలెంట్గా ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ మామయ్య తలుపులు వేసేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో శంకర్ వాళ్ళ ఇంట్లో ప్రమాదం జరిగింది కదా, ఆ ప్రమాదం గురించి ఎంక్వైరీ మొదలు పెడతాడు. ముందుగా తన రూమ్లో క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని రాసి ఉంది కదా, అది ఎవరు రాశారు, ఎవరు వచ్చారు అనే దాని గురించి వాళ్ళ కానిస్టేబుల్స్తో డిస్కస్ చేస్తూ ఉంటారు. మరోవైపు శంకర్ వాళ్ళ అత్తయ్య ఈ ప్రమాదాలు ఏంటని బాధపడుతూ ఉంటుంది. ఎవరికి ఏ అన్యాయం చేసాం, మా కుటుంబానికే ఇలా జరుగుతుందని బాధపడుతూ ఉంటే శంకర్ అది చూసి బాధపడతాడు. మరోవైపు గౌరీ కూడా వాళ్ళ అత్తయ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. తను బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే వర్షం పడుతుంది. ఇంట్లోకి వెళ్ళలేదు, బయటికి వెళ్ళలేదు, వర్షంలో నిలబడి ఉంటుంది. ఇక్కడేమో శంకర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళని అలా చూడలేక సర్ది చెప్తూ ఉంటాడు శంకర్. మరోవైపు గౌరీ బయటే ఉండి ఏడుస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి గౌరీ వాళ్ళ అత్త కూతురు తనకు తినడానికని పైనుంచి ఒక కవర్లో ఫుడ్ ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న అరుస్తూ ఉండడం చూసి వచ్చేస్తాడేమోనని భయపడి లోపలికి వెళ్ళిపోతుంది. గౌరీ మాత్రం ఇంటి బయటనే కూర్చుని తనిచ్చిన ఫుడ్ని తింటూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ శంకర్ పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చాలా స్ట్రెస్లో ఉంటాడు, చాలా కోపంలో ఉంటాడు. ఆ కోపంలో స్ట్రెస్ బాల్స్ని కూడా విరగొడుతూ ఉంటాడు. తన కోసం ఒక డెస్క్ నిండా స్ట్రెస్ బాల్స్ పెట్టి ఉంటారు కానిస్టేబుల్స్. శంకర్ ఆ దొంగని పట్టుకుంటాడా,
తనకి ఏ క్లూ దొరకబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.